ఇక్కడ మీరు చూస్తుంది అనకాపల్లి నూకాలమ్మ తల్లి స్వయంభు రూపాలు సాలాగ్రామ రూపంలో నాటి విజయనగర రాజులకు కలలో దర్శనమిచ్చిన అమ్మవారి రూపము, పులివాహనము, పోతురాజు రూపము, వినాయక స్వామి రూపము. నాడు విజయనగర సామ్రాజ్యాన్ని ఏలుతున్నటువంటి రాజవంశీయులకు కలలో కనిపించి ఫలానా చోట ఉన్నానని చెప్పగా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న పుట్టని పూజించి అభిషేకించగా అమ్మవారు పుట్టలో సాలాగ్రామ రూపంలో దర్శనమిచ్చారు. ఇక్కడ మీరు చూస్తుంది సాలాగ్రామ రూపంలో ఉన్న అమ్మవారిని, పోతురాజుని, పులి వాహనాన్ని, వినాయకుని రూపాన్ని చూస్తున్నారు. అమ్మవారిని నిలువెత్తి విగ్రహ రూపంలో గర్భాలయంలో ప్రతిష్ఠించారు. అమ్మవారిని ఎవరైతే భక్తి పూర్వకంగా మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరికలు కోరుతారో ఆ తల్లి చల్లగా దీవిస్తుంది. కోరికలు ఎలా తీరుస్తుందో, కోరిక కోరుకున్న తర్వాత మొక్కును చెల్లించకపోయిన అమ్మవారి స్వయంగా ఇంటికి వచ్చి మరి మొక్కు చెల్లించేలా చేస్తుంది. అంత శక్తివంతమైన అమ్మవారి యొక్క విగ్రహ రూపాన్ని కూడా మీరు చూస్తున్నారు. నూకాలమ్మ తల్లి అంటే ఉత్తరాంధ్రలో తెలియని వారు లేరు. దేశ విదేశాల నుండి వచ్చి మరి అమ్మవారి యొక్క మొక్కులు చెల్లించి వెళ్తారు. అనకాపల్లిలో నూకాలమ్మ తల్లి యొక్క శక్తి గురించి ఎవరిని అడిగినా ప్రతి ఇంట ఆ తల్లి యొక్క చల్లని దీవెనల గురించి ప్రతి ఒక్కరూ చెబుతారు. అంత శక్తివంతమైన సాలాగ్రామ రూపాలను కూడా మీరు చూశారు. పూర్వం విజయనగర సామ్రాజ్య రాజులకు కలలో కనిపించిన అత్యంత శక్తివంతమైన నిజరూప సాలాగ్రామ రూపంలో అమ్మవారి యొక్క రూపాన్ని కూడా మీరు దర్శించుకున్నారు. కుంభహారతి, సింహహారతి, తర్వాత ఓంకార హారతి, తర్వాత నాగహారతి, ఓంకార హారతి, నాగేంద్ర హారతి, సింహహారతి, పంచహారతి, కుంభహారతి, అమ్మవారికి ఇచ్చే కుంభహారతి, పంచహారతి, సింహహారతి, నాగహారతి,